ఒక యోగి 30 ఏళ్ల వయసులో తన శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలితే దాన్ని అకాల మృత్యువు అని అనం. వాళ్ళు ఎంచుకున్న సమయంలో వచ్చింది కనుక వాళ్లకు అది సకాల మృత్యువే. కొందరికి జీవించాలని ఇచ్చ ఉంటుంది, అంటే వాళ్ళు కరిగించుకోవలసిన ప్రారంధ కర్మ ఉంటుంది. అయినా ఏదో అనుకోని ప్రమాదం జరిగి వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతారు. దీన్ని అకాల మరణం అంటాం. జీవించాలన్న ఇచ్చ సంపూర్ణంగా ఉండగా శరీరం కుప్పగొలిపోయింది కనుక అది అకాల మరణం. జీవించాలనే ఇచ్చ కూడా లేకపోతే అది అకాల మరణం కాదు. ఆ జీవితానికి అది సకాల మరణమే. కేవలం కాలపరమైన వయస్సు మీకు 35 ఏళ్ళు, 65 ఏళ్ళు, 95 ఏళ్ళు ఇది అసలు విషయం కాదు. మీ ఇచ్చను కోల్పోయారు అన్నది ముఖ్య విషయం. ఇప్పుడు అది సకాలమే. సరిగ్గా లెక్క కట్టడం కష్టమే, కానీ ఇప్పటి రోజుల్లో 80% పైగా మరణాలు సహజ మరణాలు, సకాల మరణాలు కాదు అని తేలిగ్గా చెప్పవచ్చు. వాళ్లకు ఇచ్చ ఇంకా మిగిలి ఉండగానే చనిపోతున్నారు కనుక అవి అకాల మరణాలు, అసహజ మరణాలు. ఇది చాలా దురదృష్టకరం. ఇది మరణం ఎలా సంభవిస్తుంది, మరణానంతరం జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సహజ మరణం లేక సకాల మరణంలో జీవనాన్ని నడిపించే ప్రారంధ కర్మ అన్న సమాచారం కరిగిపోయి ఉంటుంది. జీవనం బలహీనమైపోయి ఉంటుంది. అలా కర్మ సమాచారం ముగిసినప్పుడు జీవనం క్రమేణా క్షీణించి అంతమవుతుంది. ఇది బాధాకరమైన విషయం కాదు. నిజానికి ఇది చక్కని సవ్యమైన మరణం. మీ ప్రారంధ కర్మ చెల్లిపోయింది అంటే మీ జీవితం సరిగ్గా సాగి ఉండకపోయినా జీవన సమాప్తి మాత్రం ప్రశాంతంగా, అద్భుతంగా, గ్రహణ శక్తి లోపమేమీ లేని స్థితిలో జరుగుతుంది. అకస్మాత్తుగా వివేచన పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న ఏ విషయంతోనూ సగం రాగం పెట్టుకోరు. జీవితంలో అంతకుముందు ఎప్పుడూ చూపనంత అసాధారణమైన పరిణతిని ప్రదర్శిస్తారు. దీనికి కారణం ఆ మరణం సకాల సహజ మరణం కావడం. సహజ మరణం దుస్సంఘటన కాదు, అది మీకు మంచిది. మీరు ఎవరినైతే వదిలి వెళ్ళిపోతున్నారో వాళ్లకు మంచిది. మిమ్మల్ని ఎవరూ బలవంతంగా మీ శరీరంలో నుంచి బయటకు నెట్టేయడం లేదు. కానీ అలా జరగాలంటే మీరు మీ శరీరం శిథిలమైపోకముందే మీ ప్రారంధ కర్మను నిశ్శేషం చేసుకోవాలి. మీరు ఎంత త్వరగా మీ ప్రారంధ కర్మను ఖర్చు చేస్తారు అనేది మీరు జీవితంలో ఒక దశ నుంచి మరొక దశకు ఎంత త్వరగా కదిలిపోగలరనే దాని మీద ఆధారపడుతుంది. మీరు 80 ఏళ్ల వయసు వచ్చి కూడా నవ యువకుడిలాగా ఎవరితో ప్రణయం సాగించాలి అని ఆలోచించే వారైతే మీ ప్రారంధ కర్మ తీరదు. 80వ ఏట పడి కూడా మీరు ఇంకా 16 నుంచి 18 ఏళ్ల వయసులో చేయాల్సిన పనులే చేసి వదిలించుకోని స్థితిలో ఉండి వీధిలో కూర్చొని అటు ఇటు నడిచే ఆడవాళ్ళను చూస్తూ ఉంటే మీ ప్రారంధ కర్మ కరిగిపోదు. నిండు నూరేళ్ళు నిండిన తర్వాత మీరు మరణించినా అది అకాల అసహజ మరణమే అవుతుంది. శరీరం అరిగిపోయి ఉంటుంది, కానీ ప్రారంధ కర్మ తీరిపోయి ఉండదు. సహజంగా మరణించే వ్యక్తికి తను చనిపోతున్నానని స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఆ సమయంలో అసాధారణమైన తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ఆధునిక సమాజంలో అలాంటి అవకాశాలు పూర్తిగా నశించిపోతున్నాయి. ప్రతి వాళ్ళు చిరంజీవిగా ఉండిపోవాలని కోరుకునే వాళ్ళే. ఫలితంగా వాళ్లకు మంచి మరణం లభించదు. మీరు మర్త్యులు, అశాశ్వతులు అని గ్రహిస్తేనే మీరు సవ్యమైన మరణాన్ని పొందగలరు. ఇచ్చా మృత్యువు మరో రకంగా ఉంటుంది. దాన్ని నిజానికి మృత్యువు అనకూడదు. అది జనన మరణ చక్రానికి అతీతమైన స్థితి.
కొందరు ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే లభిస్తుంది. తమ సాధనల ద్వారా వాళ్ళు తమ ప్రాణశక్తులను పూర్తిగా తమ వశంలో ఉంచుకోగలుగుతారు. తమ కర్మ సంబంధమైన వ్యవస్థ కీలకాలు ఎక్కడ ఉన్నాయో వీళ్ళకు తెలుసు. దాన్ని పూర్తిగా విడగొట్టి పారేయడం కూడా వాళ్లకు చేతనవును. అలాంటి యోగులకు ఇక జన్మ అంటూ ఉండదు. మరణంలో అత్యున్నతమైన స్థాయి అది. దీన్ని హైందవ సంప్రదాయంలో మహాసమాధి అంటారు. బౌద్ధ సంప్రదాయంలో మహాపరినిర్వాణం అంటారు. ఇంగ్లీష్లో అయితే లిబరేషన్, విముక్తి అంటారు. అంటే జీవనం, జననం, మరణం అనే ప్రక్రియల నుంచి స్వేచ్ఛ. శరీరము, మనసు ఇత్యాదుల మౌలిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛ. ఈ వ్యవస్థను అంతా ఒకటిగా కలిపి ఉంచే కర్మ రాశుల నుంచి స్వేచ్ఛ. మన పాత ఉదాహరణనే మళ్ళీ వాడాలంటే ఆ సాధకుడు తన గాలి బుడగను సంపూర్ణంగా బద్దలు కొట్టేశాడని చెప్పాలి. ఆధ్యాత్మిక సాధకులందరి చివరి లక్ష్యం ఇదే. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.